అన్న మాట్లాడాలంటే కాంగ్రెస్ గురించి చాలా దిగజారినట్టు అనిపిస్తుంది నాకే. పాపం శివరాత్రి నాడు పూజ చేసిండంట ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. శివరాత్రి రోజు స్నానం చేసి అడిగి ఇషా ఫౌండేషన్ కార్యక్రమానికి పోయి జగ్గి వాసుదేవన్ గారిని కలిసిరు. ఆయనకు నోటీస్ ఇచ్చిరని పేపర్లలో టీవీలలో వార్తలు వస్తున్నాయి. ఏంది రేవంత్ రెడ్డి గారు ఇది? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడగలుగుతాం. మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడుండ్రి, మీ స్కీమ్స్ మీద మాట్లాడుండ్రి, 24 గంటల కరెంటు మీద మాట్లాడుండ్రి, 2 లక్షల రైతు రుణమాఫీ మీద మాట్లాడుండ్రి, మీరు తీసుకొచ్చిన కొత్త భూమాతా చట్టం మీద మాట్లాడుండ్రి, మీరు చెప్పి చేయలేకపోతున్నటువంటి పనుల మీద మాట్లాడుండ్రి, సిద్ధాంతాల మీద చర్చ పెట్టుండ్రి. లేదా జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన నుంచి ఇయ్యాలటి దాకా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసల గురించి లెక్క పెడదామని చెప్తే మేము రెడీగా ఉన్నాం చర్చకని చెప్తున్నా. మీరు 100 మంది రాన్రి, మేము ఒక్కలమే వస్తాం. ఓపికగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిపోతాం. ప్లేస్ టైం వేదికను మీరు నిర్ణయించారు. అంతేగాని ఆడలేక మధ్యలో ఓడిందని మీకు చేతగాక ప్రజలని కన్విన్స్ చేసుకోలేక పక్క పార్టీలకు వెళ్ళొచ్చి నీ పార్టీలకు చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఒక మంత్రి అంటాడు రంగారెడ్డి, ఒక ఎమ్మెల్యే అంటాడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే, మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రేపు రాజీనామా చేసి పారేస్తా అంటాడు. ఇగో ఇది నీ అడ్మినిస్ట్రేషన్. నువ్వు చేసిన కులగరణ నీ ఎమ్మెల్సీ ఒక ఆయన అంటు పెడతాడు పట్టపగలు. బీసీల కోసమే పుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తే బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని సస్పెండ్ చేస్తుంది నీ పార్టీ. ఏది మీ సిద్ధాంతం? ఎటువైపోతుంది మీ పార్టీ? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మీకు పాలన చేత కాకపోతే మీ ఢిల్లీ హైకమాండ్ తీసేస్తుందా, మీరు దిగిపోతారా, మీరు ఆలోచించుకోండి. కానీ మీ చేతగానితనానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దూషణకు దిగుతారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తున్నాయనేటువంటి నగ్న సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా పిసిసి అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి గారికి, మా మీద ఉత్తర కుర్మార ప్రగల్భాలు పలుకుతున్నటువంటి అందరూ కాంగ్రెస్ మంత్రులకు చెప్తా ఉన్నాం. మీ 14 నెలల పాలన మీద, మీరు చేసిన పనుల మీద, మీ 14 నెలలలో మేము ఇచ్చిన పైసల మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ మీద మాట్లాడతారు వీళ్ళు అని ఏమైనా తెలుసా మీకు? రేపు రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్కు 180 పైసలు మేమే ఇస్తున్నాం, వచ్చిన పైసలు మొత్తం మా 3 జిల్లాలలోనే పెట్టమంటే నీ కొడంగల్కి ఏం పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి? నువ్వు పోతున్న వనపర్తికి ఏమిస్తావు, అచ్చంపేటకి ఏమిస్తావు, ఆదిలాబాద్కి ఏమిస్తావు, మహబూబాబాద్కి ఎడికెళ్ళి ఇస్తావు? అంటే తెలంగాణకి వెళ్ళి పైసలు బాగా వస్తున్నాయి, మా పైసలు తీసుకుపోయి ఇంకో దగ్గర పెడుతున్నావు. ఈ పాడిందే పాడరా పాసు పనుల భాగవతమని పాడి పాడి ఓడిపోయి ఫామ్ హౌస్లో అన్నాడు. నువ్వు ఏడ వండాలని కోరుకుంటున్నావు, నీ ఇష్టం మరి. అందుకని అనవసరంగా మోడీ గారి పాలనని, భారతీయ జనతా పార్టీని ఎక్కతక్క విమర్శిస్తే వెనకటికి మాట్లాడిన వాళ్ళందరూ ఏడబోయినరో రేపు నువ్వు కూడా గాడికే అవుతావు తప్ప కొత్తగా ఏముండదు. చివరికి ఒక మాట, కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ కేసులన్నా? నిన్ను లోపల పెట్టిన కేసులో ఏసీబీ లోపల పెట్టింది నిన్ను. ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుందన్నా? ముఖ్యమంత్రి కింద పనిచేస్తుంది. నువ్వు కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏం కేసు అన్నా? ఏసీబీ కేసు. ఏసీబీ కేసులో ఎందుకు రిమాండ్ చేస్తలేవన్నా? భయపడుతున్నావా? ఈడీ వచ్చి కాగితాలు కొంచెమైంది, నీ దగ్గర లేవా ఇంకో కాగితాలు? ఈడీ అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏ కోర్టు అన్నా కేటీఆర్ని అరెస్ట్ చేయకమని చెప్పిందా? ఏనన్నా స్టే ఉన్నదా? ఇన్వెస్టిగేషన్ కాగితాలు ఈడీ కొంచెమైంది, కిషన్ రెడ్డిని ఇప్పిమను. కిషన్ రెడ్డి ఇప్పితే నువ్వెందుకు, నీ ఏసీబీ ఎందుకు? నిన్ను తీసుకుపోయిన రోజు ఏసీబీ వాళ్ళు ఎట్లా తీసుకుపోయారో మర్చిపోయినావా? మరి ఇలా కేటీఆర్ వచ్చి మీ ఏసీబీ ఆఫీస్ ముంగట నిలబడి సవాల్ చేసిపోతే తోక ముడిస్తేవి. అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండు కేటీఆర్ చెప్తేనే పైసలు ట్రాన్స్ఫర్ అయినాయని. ఇంకేం కావాలి సాక్ష్యం? ఇన్ని ఉంటే కూడా నువ్వు ఆయనను అరెస్ట్ చేయడం చేత కాదు. నీ పాలన నీకు చేతగాక, ప్రజలకు మేలు చేయడం నీకు చేతగాక నువ్వు వచ్చి మా మీద విరుచుకుపోవడం, ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుని మీద విరుచుకుపోవడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సబ్జెక్టు మీద, సిద్ధాంతం మీద, అంశాల మీద చర్చకు సిద్ధంగా ఉంటే బరాబరి చర్చకు రావడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకెవరు అడిగారు నిన్న, బహుశా పిసిసి అధ్యక్షుడే అనుకుంటా. 8 మందిని గెలిపిస్తే ఏం చేస్తుర్రు? మీరేం చేసిర్రు?
మీరేం చేసిర్రు అంటున్నా 2004 నుంచి 2014 దాకా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రాసిన రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ పార్టీ అధికారంలో ఉంది. ఏదో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు కదా, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం అని ఎందుకు రాయలేదన్న ఆ రోజు? తెలుగులో రాయించనుంటివి. యాడున్నావన్నా నువ్వు? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 వచ్చిన రోజు దాంట్లో ఏం రాసిర్రు మీరు? ఫీజిబిలిటీ ఉంటే పెడతామని రాసిర్రు. ఫీజిబిలిటీ లేదు కాబట్టి పెట్టలేదు. అందుకని దయచేసి భారతీయ జనతా పార్టీని విమర్శించే కంటే ముందు వీఆర్ సిన్సియర్. 8 మంది ఎంపీలం సిన్సియర్గా ఉన్నాం. కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో సిన్సియర్గా ఉన్నాం. ఆఖరికి మీకు ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, మీకు ఇచ్చిన హార్టికల్చర్ యూనివర్సిటీ, మీకు ఇచ్చిన ఎయిమ్స్, మీకు ఇచ్చిన జాతీయ రహదారులు, మీకు ఇచ్చినటువంటి ప్రతి అంశం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు రండి అని చెప్తూ ఇంకొకసారి వ్యక్తిగత దూషణలకు దిగితే ఖచ్చితంగా ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అనేటువంటి దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. అది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం అన్నారు. మా ఇంటికి వస్తావు, నేను పెట్టిన బువ్వ తింటావు, ఆఖరికి పాను అవి లాస్ట్కి ఇచ్చేటువంటి ఒక్కపొడి తీసుకుంటావు, ఈడ మంచిగానే నటిస్తావు, బయటకు పోయి మీడియా కనవడంగానే పూనకం వచ్చినట్టు అరిస్తే దానికేం సంబంధం అన్నా? అదేమో ఫెడరల్ స్ఫూర్తి అట. అది ఫెడరల్ స్ఫూర్తి. ఫెడరల్ స్ఫూర్తిలో పక్క పార్టీ అని తిడితే పని అవుతుంది. కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారింటికి నువ్వు పోయినావా? నీ ఇంటికి కిషన్ రెడ్డి వచ్చిండా? ఎవరు పోయినా? కిషన్ రెడ్డి గారింటికి పోయి ఉత్తరం ఇచ్చింది ఇదే రేవంత్ రెడ్డి కదా. మరి కిషన్ రెడ్డి గారితో ఏం పని కాదన్నప్పుడు కిషన్ రెడ్డి గారింటికి ఎందుకు పోయినావు? ఆ రోజేమో 10,000 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు కిషన్ రెడ్డి గారు చెప్పాలి, ఫైనాన్స్ మినిస్టర్ అప్పుకి షూరిటీ ఉండాలి, భారత ప్రభుత్వం షూరిటీ ఉండి 10,000 కోట్లు ఇస్తే రైతులకు పైసలు ఇచ్చేందుకు పైసలు లేవు నీ దగ్గర. ఆ రోజు పరిస్థితి ఆ రోజు కిషన్ రెడ్డి మంచోడు, కిషన్ రెడ్డి గారింటికి పోవచ్చు. భోజనాలు చేసినంతసేపు మంచోళ్ళమన్నా, భోజనం అయిపోయి గేటు దాటంగానే బూతులు తిడతారు. ఇదేం సంస్కారం అన్నా? ఇది వాళ్ళ సంస్కారానికి నిదర్శనం తప్ప దీంట్లో మా తప్పేం లేదన్న. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆఖరికి మమతా బెనర్జీ గారికి అపాయింట్మెంట్ ఇస్తారు, ప్రధానమంత్రి గారు స్టాలిన్ గారికి ఇస్తారు, రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు, సిద్ధరామయ్య గారికి కూడా ఇచ్చారు, డికే శివకుమార్ గారికి కూడా ఇచ్చినాం. మేము ఈ దేశ అభివృద్ధి కోసం, అది కన్నడ ప్రజలు బాగుండడానికైనా, తెలుగు ప్రజలు బాగుండడానికైనా, తమిళ ప్రజలు బాగుండడానికైనా, ఈ శరీరం మొత్తం ఒక దేశం అనుకుంటే ఇది మొత్తం బాగుండాలనుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఒక ముఖానికే పౌడరు, స్నో, ఫెయిర్ అండ్ లవ్లీ రాసి ముఖం మంచి కనబడితే చాలనుకునే బాపతి కాంగ్రెస్. మేము కాలి బొటనవేరు దగ్గర నుంచి ఎంట్రుకల దాకా ఈ దేశం మొత్తం బాగుండాలని సమిష్టిగా పనిచేసే నిర్ణయాలు తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. బాగా పైత్యం ఎక్కువైన వాళ్ళు, రాత్రిపూట నిద్రపట్టక కలలు కన్నోళ్ళు, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ఎవరు చెప్పారు నీకు? డీలిమిటేషన్ అనేది ఈ దేశంలో ఇంతకుముందు ఎన్నిసార్లు జరిగింది, ఏ పద్ధతి ప్రకారం జరిగింది? డీలిమిటేషన్ జరగాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. రాష్ట్రపతి గారు ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఎన్నికల కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది, డీలిమిటేషన్కి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఏమైనా అయిందా? పెళ్ళే కాలేదు, పిల్లల గురించి మాట్లాడుతూ అయిందన్న. నువ్వు ముందుగా పెళ్లి చేసుకో, తర్వాత ఆడబిడ్డను కందామా, మగబిడ్డను కందామా, 60 మందిని కందామా, ఎలాంటి మస్క్ లెక్క 14 మందిని కందామా, తర్వాత మాట్లాడుకుందాం. నీకు పెళ్ళే కాలేదు, పిల్లనే లేదు, నీకు నువ్వు వచ్చేదో మాట్లాడుతూ ఉంటావు ఏందన్నా? డీలిమిటేషన్కి ఒక కమిటీ వస్తుంది, పార్లమెంట్ ఉంటుంది, చట్ట ప్రకారం ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పినారు. ఎందుకు ఇంత ఉచ్చిలితనం, ఎందుకు ఇంత తొందరపాటుతనం ఎందుకన్నా? ఏమైందని? పెళ్ళైతే కూడా 10 నెలలు ఆగాలన్న పిల్లలు పుట్టాలంటే. డీలిమిటేషన్ కమిటీ వేసినాక అన్ని రాష్ట్రాలను తిరుగుతుంది కమిటీ. అందరు ముఖ్యమంత్రులు వచ్చి అభిప్రాయాలు చెప్పుండ్రి. ఏమి లేదు, ఆలు లేదు, చూలు లేదు. స్టాలిన్కి 26లో ఎలక్షన్లు వస్తున్నాయి. డీలిమిటేషన్ కమిటీ రావాలంటే అన్న విను, డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాలి. జనగణన జరిగిందా? జరిగిందా? స్టాలిన్ అరుస్తున్నాడంటే ఎందుకు అరుస్తున్నాడు? 10 ఏళ్ళు అయిపోయింది, ఆయన ముఖం ఎవడు చూస్తట్లేడు. ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి స్టాలిన్కి ఏదో కడుపులో కాలుతా ఉంది. దానికి హిందీ భాషకి నల్ల రంగు రుద్దుడు, హిందీ భాషను బలవంతంగా రుద్దుతురు. తెలుగును పెట్టమని సెకండ్ లాంగ్వేజ్లో. మద్రాస్ ఎర్స్టైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా, తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మద్రాసులో. మరి తెలుగు మాట్లాడే తెలుగు భాషను పెట్టమను. అది చేత కాదు అడిగేందుకు రేవంత్ రెడ్డి గారికి. కానీ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ జనగణన జరగాలి, ఆ తర్వాత డీలిమిటేషన్కి ఒక కమిటీ వేయాలి, ఆ తర్వాత ఎన్నికల సంఘం, భారత ప్రభుత్వం, భారత రాష్ట్రపతి, ఇన్ని నోటిఫికేషన్లు రావాలి. ఇవన్నీ జరిగితే ఎప్పుడో 26 చివరిలో జరుగుతాయి కదా. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కిన 8 మంది దగ్గరికి ఎందుకు పోలేదు ముఖ్యమంత్రి అని అడగడం చేతగాని మిత్రులు, డీలిమిటేషన్ ఎప్పుడో 26 చివరిలో జరిగేదాని గురించి ఎందుకన్నా పంచాయతీ? ఇప్పుడు గుడి కోతాడట, వనపూర్తికి స్కూల్కి పోతాడట, అవన్నీ అయిపోయినాక పగటీలు దోస్తులతోటి ముచ్చట అయిపోయినాక పొద్దుకి పోతాడట ఎస్ఎల్బీసీ టన్నెల్కి. ఇది ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల,
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ చనిపోతున్నటువంటి వ్యక్తుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అన్న ఇది అడుగురన్న आज का बात आज बात करो कल के बारे में कल देखेंगे ఎవరు అడుగుతుండ్రు కాంగ్రెస్కి నైతిక హక్కు ఎక్కడిది ముందు నువ్వు చేసిన ఎఫ్ఐఆర్ నీ దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి నేనేం చెప్తున్నా అందుకని మంచి తెలుగులో చెప్పాను రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు కేసు పెట్టిరు రేవంత్ రెడ్డి గారిని నోటీసులు ఇచ్చి బయటికి ఇచ్చి పగలు పంపి రాత్రి పంపి తీసుకొచ్చిరా నీకు సాక్ష్యం ఇచ్చింది ఎవరు ఒక ఐఏఎస్ అధికారి సాక్ష్యం ఇచ్చిండు ఏమని ఇచ్చిండు కేటీఆర్ అన్నట్టు ఆయన చెప్తే ఈ పైసలు 50 కోట్లని మేము విదేశాలకు పంపించినాము అని చెప్పిండు ఎందుకని అరెస్ట్ చేయడానికి ఇంకా లేట్ ఎందుకు ఈడీ ఏమైనా స్టే ఇచ్చిందా ఈడీ ఏమైనా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అరెస్ట్ చేయకమని చెప్పిందా ఏసీబీ చీఫ్ ఏసీబీ డీజీ ఎవరి కింద పనిచేస్తారన్నా ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తలేడు దానికి సమాధానం చెప్పమంటే ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తలేదు ఈడీ 4 సార్లు నోటీస్ ఇస్తుంది పిలుస్తుంది నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుంది అప్పుడు తప్పకుండా సాక్ష్యాల ఆధారాలు వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తుంది కవిత విషయంలో కూడా తెలుగు మీడియా ఇట్లే చేసింది అరెస్ట్ చేస్తలేరని సాక్ష్యాలు ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత ఎవరినైనా దోషులుగా ఈడీ కానీ సిబిఐ కానీ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయక నన్ను చేయమని ఎందుకు అడుగుతావున్నా నాకు భయం అవుతుంది కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నేను అరెస్ట్ చేయను కేంద్రమే అరెస్ట్ చేస్తే బీజేపీ అరెస్ట్ చేయించిందని బదనాం చేయొచ్చు అని నువ్వు టైంపాస్ చేస్తే దానికి నేనేం చేస్తాను